రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ 8వ వార్డు నెంబర్ తాడికొండ బుజ్జి రాష్ట్ర డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పలుచోట్ల కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం కోరుకొండ బీసీ కాలనీలో కేక్ కటింగ్ తో పాటు మహిళలకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు అనుసరిస్తూ ఎమ్మెల్యే బాలరామకృష్ణ చేస్తున్న సేవా కార్యక్రమాలు అనుసరిస్తూ నా వంతు సహాయకరంగా పేదవాళ్ళ పుట్టినరోజు సందర్భంగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మరి కోరుకొండ మండలంలో కోరుకొండ గ్రామంలో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకల సందర్భంగా కోరుకొండ 8వ వార్డు నెంబర్ గారు ఈ రోజు జన్మదిన వేడుకలకి ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 100 మంది మహిళలకు పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వారి ముందు పెద్దలు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు మరి తాటికొండ బుజ్జి గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎలా మీరు స్పందిస్తున్నారు? ఈ రోజున 56వ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఉన్నామంటే ఇక్కడ సాంబశివరపేటలో చూశారు కదా, ఆడబడుతులు తమ్ముళ్ళు యూత్ వీళ్ళందరితో కలిపి ఈ రోజున పుట్టినరోజు సందర్భం చేసుకుంటున్నామండి. ఈ రోజున మా ఆడబడుతు అందరికి కూడా మా బుజ్జి అయిన తాటికొండ బుజ్జి గారు ఆయన జాకెట్లు పంచిపెడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చుతాయి కాబట్టి ఆయన గారు చేస్తాడు కాబట్టి అదే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం జరుగుతుందండి. మరి రానున్న రోజుల్లో మరి తాటికొండ బుజ్జి గారి కోరుకొండ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ సందర్భంగానే ఈవేళ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసే ఉద్దేశంతోనే ఈవేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపడుతూ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరంగా ఉందండి. మా బుజ్జి అన్న మా అబ్బాయి అండి. అయితే ఇంకా సంవత్సరంన్నర పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయండి. ఆ ఉద్దేశంతో కూడా కాకుండా వారికి భగవంతుడు ఇస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏ ఉద్దేశంతో ఆయన గారికి ఈ రోజున మామూలుగా సినిమా షూటింగ్కి వెళ్తే రోజు 2 కోట్ల రూపాయలు వస్తాయండి. అయితే ఆయన గారు ప్రజాసేవ చేద్దాం, ఆంధ్ర ప్రజలను కాపాడదాం అన్న విధానంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయాల్లోకి వస్తడం జరిగిందండి. అదే విధంగా మనము భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఏదో రకంగా మన ప్రజల్లో మనం ఉందాం, నలుగురిలో కలిసిమెలిసి తిరగాలి. మనం పోయినా కానీ 10 కాలాల పాటు పలానా కుర్రోడు ఈ రకంగా చేశాడన్న మాట కోసం, పేరు కోసం ఆ జనాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందండి. అంతేగాని మామూలుగా ప్రెసిడెంట్ గా మామూలుగా కావాల్సింటే వీళ్ళందరూ కూడా ఆదరాభిమానాలతో ఆ రోజున ప్రెసిడెంట్ అవుతారండి. మా ప్రజల ఆదరాభిమానాలతోనే మేము ప్రెసిడెంట్ అవుతామండి. వారికి మామూలుగా దయాదాక్షిణాలతో మేము అలాగే మాకు ఆదరిస్తున్నారని ప్రెసిడెంట్ అవుతామండి. మరి చూసాం కదండి, ఈ రోజు మరి కోరుకొండ మండలం కోరుకొండ బీసీ కాలనీలో మరి డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు తాటికొండ బుజ్జి గారు మరి మహిళలకు అందరికీ కూడా ఈవేళ పసుపు కుంకాలతో పాటు ఇక్కడ చాలా పండగ వాతావరణం, అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వేడుకలు ప్రతి గ్రామంలో ఎలాగైతే చేసుకుంటున్నారో ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఒక పండగ వాతావరణం సృష్టించారు. వారు మరి కొన్ని మాటల్లో మాట్లాడాలని మరి తెలుసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారి 156వ జన్మదిన శుభాకాంక్షగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తాటికొండ బుజ్జి గారు ఇక్కడ మహిళలందరికీ పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు పంచిపెడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా అందరూ హ్యాపీ బర్త్డే చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాను.